చిత్తూరు జిల్లా సోమల మండలంలో అయితే పట్టపగలే ఏనుగులు సంచరిస్తూ స్థానిక రైతులకు తీవ్ర కష్ట నష్టాలు పాలు చేస్తున్నాయి. అవి ఇంతకుముందు రాత్రి వేళల్లో సంచరించి పంట పొలాలపై దాడులు చేస్తూ పంటలను తొక్కి తినేసి వరి ధాన్యాలను ధ్వంసం చేసేవి. ఇప్పుడు అవి నేరుగా పట్టపగలే పంట పొలాలపై తమ దాడుల వేటను కొనసాగిస్తున్నాయి. చిత్తూరు జిల్లా సోమల మండలం ఇరికిపెంటు పంచాయతీ ఇర్లపల్లి ఈ నడింపల్లి అటే ప్రాంతంలో ఉన్న పొలాలకు పట్టపగలే 4 ఏనుగులు సంచరిస్తూ స్థానిక రైతుల్లో భయాందోళనకు గురి చేస్తున్నాయి. గత రాత్రి అయితే నాగరాజ, సీనప్ప, పురుషోత్తం నాయుడు, ప్రతాప్ తదితరులు పొలాల్లో వరి, టమాటా పంటలపై ఏనుగులు పడి తొక్కివేసి నష్టపరిచాయి. డ్రిప్ పరికరాలను ధ్వంసం చేశాయి. దీంతో రైతులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. తిరుపతి పుంగనూరు రోడ్డు సమీపంలోని చిన్నపట్టం చెరువు కట్ట వద్ద వినాయక స్వామి ఆలయం పరిసరాల్లో ఉదయం వేళలో తిరగాడి నిల్వ చేసిన వరిధాన్యాన్ని తొక్కుకుంటూ కట్టపై నుంచి నడిచి వెళ్ళినట్లు పార్వతీపురం రైతులు భయాందోళనకు గురవుతున్నారు. చెన్నపట్టం చెరువు మొర వద్ద ఉన్న అరటి తోటలో ఏనుగులు సందర్శిస్తున్నాయని సమాచారంతో పొలాల వైపు వెళ్ళలేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నపట్నం సమీపంలోని ఇర్లపల్లి వద్ద ఏనుగులు రావడంతో స్థానిక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇరికిపేంట సచివాలయం వద్ద జరిగిన రెవెన్యూ సదస్సులు కూడా ఏనుగుల సంచారంపై అధికారులకు ఫిర్యాదు చేసినట్లు రైతులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. సంబంధిత శాఖ అధికారులు స్పందించి వీటిని దూర ప్రాంతాలకు తరిమేందుకు తమ ప్రయత్నాలు కొనసాగించాలని వారు కోరుతున్నారు.